తమిళనాడులోని సాత్తానుకులంలో పోలీసు కస్టడీలో చెందిన కేసులో 9 మంది పోలీసులకు మదురై న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో తుతుక్కుడి జిల్లా సాత్తానుకులంకి చెందిన జయరాజ్ ఆయన కుమారుడు ఫెన్నిక్స్ అనుమతించిన సమయం దాటిన సెల్ ఫోన్ దుకాణాన్ని తెరిచి ఉంచారు అంటూ పోలీసులు ఇద్దరిని స్టేషన్ తీసుకెళ్లారు. రాత్రంతా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకుని సిబిఐకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్, పాల్దురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ ముత్తురాజా, చల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, అలాగే వేయిల్మత్తు, సామిదురైలపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై జిల్లా మొదటి సెషన్ కోర్టులో జరుగుతుంది. నిందితుల్లో ఒకరైన ఎస్ఏ పాల్దురై అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 9 మందిని దోషులుగా గుర్తిస్తూ గత నెల 23న కోర్టు తీర్పు ఇచ్చింది. జడ్జి ముత్తుకుమారన్ సోమవారం దోషులకు శిక్షలను ప్రకటించారు. మరి ఇది నిజంగా ఒక సంచలన తీర్పు అని చెప్పాలి.